నేను ఒక చిన్న అంశాన్ని ప్రారంభించాను మొన్న బుధవారం రోజున. ఇదిగో గొప్ప భూకంపము వచ్చుచున్నది. గమనించారా? ఈ వారంలో 2 సార్లు భూకంపం వచ్చింది మన వరంగల్కి. వరంగల్ అంటే ఈ అన్ని జిల్లాలలోకి దాదాపు, అవునా? ఆ గొప్ప భూకంపము కలగబోయే ముందు ఇవన్నీ మనకు సూచనలు అయి ఉన్నవి. ఆమేన్ అండ్ ఆమేన్. బైబిల్ చెప్తున్నట్టుగా, లేఖనం చెప్తున్నట్టుగా, ఏకైక మనిషి కుమారుని పరిచర్య భూకంపముతోనూ పునరుద్ధానముతోనూ ముగించబడుతున్నది. మనం ఇప్పుడు ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో ఉన్నాం. మనం ఇప్పుడు ఉన్నామా? ఆ ఏకైక మనిషి కుమారుని పరిచర్యలో మనం ఇప్పుడు ఉన్నాం. మనం దిస్ ఇస్ ద సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. ఈ ఏకైక మనిషి కుమారుడు 1963లో వచ్చాడు. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్టుగా బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి మేఘమును వస్త్రం వల్లే ధరించుకొని వచ్చాడు ఆయన. కానీ ఆయన వచ్చి ఒక మానవ శరీరములో శరీరమయ్యాడు ఆయన. ఆ మానవ శరీరం ఎవరంటే ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. దాని గురించి ఎన్నో లేఖనాలు నేను చూపించాను మీకు, ఎన్నో రుజువులు కూడా చూపించాను నేను మీకు. ఆ మానవ శరీరములో ఏకైక మనిషి కుమారుడు బయలుపరచబడ్డాడు. ఇప్పుడు ఆ మానవ శరీరం ఎవరో కాదు కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఏకైక మనిషి కుమారుడు యేసుక్రీస్తు అయితే, మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడు విలియం బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ప్రాఫిట్స్, ప్రవక్తలందరూ మనిషి కుమారులుగా పిలువబడ్డారు, నరపుత్రులుగా పిలువబడ్డారు ప్రవక్తలందరూ. కానీ యేసుక్రీస్తు ఎవరంటే ఏకైక మనిషి కుమారుడు ఆయన. నేను చెప్పేది అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఏకైక మనిషి కుమారుడు, కానీ ప్రవక్తలందరూ మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడు. ఆమేన్. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ కూడా ఎవరంటే మనిషి కుమారులలో ఒక మనిషి కుమారుడు, అంటే ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. కానీ ఏకైక మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఎవరిలో బయలుపరచబడ్డాడంటే మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడైన విలియం బ్రెన్హాములో బయలుపరచబడ్డాడు. అదే ఈ చివరి కాలంలో అన్యజనులైన మనకు ఇవ్వబడిన చివరి సూచన. ఇది అన్యజనులకు ఇవ్వబడుతున్న చివరి సూచన. ఏకైక మనిషి కుమారుని యొక్క పరిచర్య, ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ, ఏకైక మనిషి కుమారుని యొక్క బయలుపాటు. ఆయన రాకడ, ఆయన బయలుపాటు, ఆయన పరిచర్య. గమనించండి ఈ మాటలు. ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ, ఆయన ప్రత్యక్షత, మరియు ఆయన బయలుపాటు, మరియు ఆయన పరిచర్య. ఆమేనంటారా? సో బయలుపాటే ప్రత్యక్షత అయి ఉన్నది. సో బైబిల్ ఏమంటుంది? లూకా 17లోనో మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడని ఉంది. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనో మనిషి కుమారుని రాకడ అని ఉంది. అంటే రాకడ అన్న ప్రత్యక్షత అన్న ఒకటే. ఇప్పుడు రాకడ జరగకుండా ఆయన ఎలా ప్రత్యక్షమవుతాడు? రాకడ జరగకుండా ఎలా ఆయన బయలుపరుచుకుంటాడు? ఆయన రాకడ జరుగుతూనే కదా బయలుపరుచుకునేది ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ అది ఎవరిలో అంటే ఈ కాల ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హాములో, మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడైన ఆయనలో ఏకైక మనిషి కుమారుడైన యేసుక్రీస్తు రాకడ జరిగినది, అలానే ప్రత్యక్షత జరిగినది. అంటే బయలుపరచుకోవడం జరిగింది అక్కడ. అందుకే నిన్న నేను చెప్పిన మెసేజ్ గుర్తుందా? ర్యాప్చరింగ్ సీజన్. ఇదేంటిది? ఇది ర్యాప్చరింగ్ సీజన్. ఎత్తబడే కాలమై ఉన్నది, ఎత్తబడే ఋతువు అయి ఉన్నది. ఎలా చెప్పగలవు? ఎత్తబడే సమయములో మొదటిగా ప్రభువు పరలోకము నుండి దిగి రావాలి. అదేనా పౌలు గారు రాసింది? 1 తెస్సలోనిగా 4:16లో పౌలు గారు రాసింది అదేగా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ మొదటిగా ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చును. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా బలిష్ఠుడైన వేరొక దూతగా
ఆయన పరలోకము నుండి దిగి వస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్ అండ్ ఆమేన్. ఈ లేఖనాలు నెరవేరిపోయినాయా? వినబడతలేదు నాకు. ఈ లేఖనాలు నెరవేరిపోయినాయా? ఓ మెసేజ్ చదవండి మీరు ఇంటికి వెళ్ళాక. ఆ మెసేజ్ పేరు ఏం పేరంటే, నేడు ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేర్పు జరిగెను. దిస్ స్క్రిప్చర్ ఫుల్ఫిల్డ్ ఇన్ దిస్ డే. దిస్ డే దిస్ స్క్రిప్చర్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఈ దినమున ఈ లేఖనం నెరవేర్పు జరిగెను అనే వర్తమానంలో క్లియర్గా ప్రవక్త ప్రకటన 10 గురించి, మొదటి తెస్సలోనిక 4:17 గురించి, 4:16 గురించి ఈ లేఖనము మీ కనుల ఎదుట నెరవేర్పు జరిగిందని చెప్పాడు ఆయన. ఆ పర్వతం మీద ఆకర్షణ ఏమిటనే వర్తమానంలోనో ప్రవక్త గారు ప్రకటన 10:1 గురించి మాట్లాడుతూ, అది సన్సెట్ పర్వతంలో నెరవేర్పు, సన్సెట్ పర్వతం పైన నెరవేర్పు జరిగింది, ఇప్పుడు అది చరిత్ర ఉన్నది అన్నాడు ఆయన. ప్రకటన 10లోన ఈ ప్రవచనము, ప్రకటన 10:1 ఈ ప్రవచనము, అది సన్సెట్ పర్వతం పైన నెరవేర్పు జరిగినది, ఇప్పుడు అది చరిత్ర అయినది అన్నాడు ఆయన. అందుకే మనకు సీజన్ ప్రారంభమైంది, ర్యాప్చరింగ్ సీజన్ ప్రారంభమైంది. ఏకైక మనిషి కుమారుని యొద్ద ఏమున్నది అంటే ఎత్తబడే విశ్వాసం ఉంది. ఆయన వచ్చిందే ఎందుకంటే తన వధువుని కొనిపోవడానికి. మొదటి రాకడలో ఏకైక మనిషి కుమారుడుగా ఆయన వచ్చిందే ఎందుకంటే ఆయన పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధులందరినీ, వాళ్ళందరినీ కొనిపోవడానికి వచ్చాడు ఆయన. వాళ్ళందరూ ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఆయన వచ్చి వారందరి విమోచనను పూర్తి చేసి ఎలాగైతే కొనిపోయాడో, ఇప్పుడు కూడా 7 సంఘకాలాలలో ఉన్న వధువు, ఈ 2000 సంవత్సరాలలో ఉన్న వధువు, 7 సంఘాలలో ఉన్న వధువు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. ఇప్పుడు ఆయన రాకడ జరిగినది. ఇప్పుడు ఆ రాకడ జరగడానికి కారణం ఏంటంటే వీరిని కొనిపోవడానికి. అందుకే ఏకైక మనిషి కుమారుని పరిచర్య ఎప్పుడు కూడా పునరుద్ధానము మరియు భూకంపముతో ముడివేయబడి ఉంటుంది. భూకంపము, పునరుద్ధానము. అందుకే ఇప్పుడు ఆ సీజన్లో మనం ఉన్నాం, ఇప్పుడు ఆ ఋతువులో మనం ఉన్నాం, ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనమంతా ఎత్తబడే కాలం, కొనిపోబడే కాలం. మనిషి కుమారుడు మనల్ని కొనిపోబోతున్నాడు ఆయన. మనము ఒక మిస్టికల్ బాడీగా, క్రీస్తు ఒక మర్మయుక్తమైన శరీరంగా ఉన్నాం మనం. ఇప్పుడు కొనిపోబోతున్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్ అండ్ ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మనమున్న ఈ సమయము, మనమున్న ఈ కాలాన్ని బట్టి మనకి ఇవన్నీ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి మనకు తెలుసు గొప్ప భూకంపము రాబోతున్నది. కానీ ఆ భూకంపం గురించి నేను మాట్లాడే ముందు నేను చాలా విషయాలు మీతో నేను పంచుకోవాల్సి ఉన్నది. అందుకే నేను దాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎంతమంది తెలుసు? మత్తయి సువార్త 24వ అధ్యాయం 7 ముద్రలు అయి ఉన్నవని. జీసస్ ప్రీచ్డ్ ద 7 సీల్స్ ఇన్ వర్డ్ ఫామ్. ఆయన వాక్య రూపములో తన 7 ముద్రలను ఆయన బోధించాడు ఆయన. ఇప్పుడు అదే 7 ముద్రలను ప్రకటన గ్రంథములో యోహానికి గుర్తుల రూపంలో చూపించాడు. అర్థమైందా? యోహాను 7 ముద్రలను గుర్తుల రూపంలో చూశాడు. అదే 7 ముద్రలను యేసుక్రీస్తు భూమిపైన ఉన్నప్పుడు మొదటి రాకల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వాక్య రూపంలో బోధించాడు, విత్తన రూపంలో బోధించాడు దాన్ని. కానీ ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపుతున్నాడు, ఒక 7వ దూతను పంపుతున్నాడు. ఇప్పుడు ఆ 7వ దూత ఏం చేస్తాడు? ఇటు విత్తన రూపంలో, వాక్య రూపంలో ఉన్న 7 ముద్రలను, మత్తయి సువార్త 24లో ఉన్న 7 ముద్రలను, వాక్య రూపంలో ఉన్న వాటిని తీసుకొని అటు ప్రకటన 6వ అధ్యాయము 7, 8 అధ్యాయాలలో ఉన్న గుర్తుల రూపంలో ఉన్న 7 ముద్రలను తీసుకొని మనకు పూర్తిగా ఆ 7 ముద్రల ఒక మర్మమును మనకు బోధిస్తాడు ఆయన. అందుకే ఈరోజు మత్తయి సువార్త 24 ఏంటో, అందులో చెప్పబడిన 7 ముద్రలు ఏంటో మనకు తెలుసు. తెలుసా తెలియదా? జీసస్ సేడ్, యేసు చెప్పిన 7 ముద్రలు మనకు తెలుసు. ఇప్పుడు
ఆయన 7 ముద్రలు అందులో బోధించాడు అనేది మనకు ప్రవక్త వచ్చి చూపించేదాకా తెలియదు మనకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కడు చదువుతాడు, కానీ అందులో 7 ముద్రలు ఉన్నదని మాత్రము ఎవరికీ తెలియదు. ఎందుకు? 7వ దూత ద్వారా మర్మమంతా సమాప్తం కావాలి. 7వ దూత వచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు వాక్య రూపములో, విత్తనం రూపములో 7 ముద్రలు బోధించాడని ఆయన తీసి చూపించాడు మనకు. ఆయన మన ప్రవక్త వచ్చి, అవునా కాదా? అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసినప్పుడల్లా మనకు తెలుసు మనం 7 ముద్రలు చదువుతామని. మనం 7 ముద్రలను విత్తన రూపంలో చదువుతున్నామని, సీడ్ ఫామ్లో విత్తన రూపంలో చదువుతున్నామని మన అందరికీ తెలుసు. అవునంటారా? మరి జాగ్రత్తగా మనం దాన్ని ఇంకా ముందుకెళ్దాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లా, ఎవడు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరి మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. నడుస్తున్నాయిగా. కులాల పేరట, జాతుల పేరట, మతముల పేరట జనముల మీద జనం లేస్తున్నాయా లేవా? కులాల పేరట, జాతుల పేరట, మతముల పేరట జనం మీదకి జనం లేస్తుందా లేదా? జనము మీది జనము, రాజ్యం మీదికి రాజ్యం లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఎంతమంది తెలిసి ఈ వేదనలు ఆల్రెడీ ప్రారంభమైనాయని? కానీ బ్రదర్ బ్రానమ్ దీన్ని ఏమన్నాడంటే, ఇట్స్ ఎ ప్రీ ట్రిబులేషన్ పీరియడ్. అంటే మహాశ్రమల కాలమునకు ముందు వచ్చే శ్రమల కాలం అన్నమాట. మహాశ్రమల కాలం ఎప్పుడు రాబోతుంది? ఈ వధువు ఎత్తబడిన తర్వాత, ఈ పెళ్లి కుమార్తె ఎత్తబడిన తర్వాత. పెళ్లి కుమార్తె భూమి పైన ఉన్నంతసేపు మహాశ్రమల కాలం రాదు. మహాశ్రమల కాలము ద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. మహాశ్రమల కాలం ఎప్పుడు వస్తుందంటే పెళ్లి కుమార్తె కొనిపోబడ్డాక. ఈ ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. కానీ మహాశ్రమల కాలం ముందు శ్రమల కాలం ఉంటుందా? ఉంటుంది. ఆల్రెడీ ఇది ప్రారంభమైందా? ఎప్పుడో ప్రారంభమైంది. ప్రవక్త ఉన్నప్పుడే ప్రారంభమైంది. ఎలైజా, ఏలియా, మోషే ఇక్కడ ఉన్నప్పుడే. మన ప్రవక్త ఎవరు? ఏలియా మరి మోషే. తెలుసు కదా, ఆయనలో ఏలియా, మోషే మరి క్రీస్తు 3 పరిచర్యలు ఆయనలో నెరవేర్పు జరిగినాయి. ఏలియా పరిచర్య, మోషే పరిచర్య మరియు క్రీస్తు ఏకైక మనిషి కుమారుని పరిచర్య. 3 పరిచర్యలు ఆయనలో నెరవేర్పు జరిగినాయి. ఆయన ఉన్నప్పుడే వేదనలు ప్రారంభమైనాయి. అంటే ఆల్రెడీ ప్రారంభమైనవి. కానీ మహాశ్రమల కాలం ప్రారంభం కాలేదు. ఎందుకంటే మహాశ్రమల కాలానికి ముందే ఈ వేదనల కాలంలోనే వధువు ఎత్తబడవలసి ఉన్నది. మహాశ్రమల కాలం కంటే ముందున్న శ్రమల కాలంలో వధువు ఎత్తబడాలి. పెళ్లి కుమార్తె కొనిపోబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తున్నట్టు ఈ పెళ్లి కుమార్తె ఇప్పుడు కొనిపోబడే సమయంలో ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే కారణం ఏంటిదంటే ఇప్పుడు మహాశ్రమల కాలం రావడానికి ప్రారంభమైంది. ఆ మహాశ్రమల కాలము ఎలా వస్తుందో మీరు చూడబోయేది ఆశ్చర్యంగా ఉండబోతున్నది. ఎస్, యు గోయింగ్ టు బి. ఎందుకంటే వధువు ఎత్తబడిన తర్వాత ఒక పెద్ద భూకంపం కలగబోతున్నది. భూకంపము వలన ఏమైపోతుందంటే భూమి అంతా అది ఒకటిగా మారబోతున్నది. అంటే రాజ్యాలన్నీ ఒకటిగా మారబోతున్నాయి. గుర్తుంచుకోండి, ప్రకృతి వైపరీత్యాలు ఎల్లప్పుడూ ప్రపంచాన్ని ఏకం చేస్తూ ఉంటాయి. ప్రపంచమును ఏకం చేస్తుంది ప్రకృతి వైపరీత్యాలు. అది వాస్తవం. అది అందులో భూకంపాలు ముఖ్యంగా. ఆమేనంటారా? సో లెట్స్ ప్రే. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు స్తోత్రం. చదవబడిన ఈ వాక్యంలో నుండి నువ్వు మాతో మాట్లాడు ప్రభువా. మాకు కావలసిన వర్తమానమును మాకు దయచేయి.
మమ్మల్ని ఈరోజు బలపరచు దేవా. ప్రభువా, నీ వాక్యము మాకు తెరవబడును గాక. మా కళ్ళ ముందు లేఖనాలు నెరవేర్పవుతున్నాయి, మా వెనుకడిలో లేఖనాలు నెరవేర్పవుతున్నాయి. మేము చూడగలుగుతున్నాం. నేడు ఈ లేఖనములన్నీ కూడా మా వినికిడిలో, మా కన్నుల ముందు నెరవేర్పవుతున్నదయ్యా. అందుకే ప్రభువా, మేము ఇప్పుడు నిజంగా ఎత్తబడుట కొరకు సిద్ధపడాలి. సమయము ఆసన్నమైనది, ఎత్తబడే కాలము దగ్గరకు వచ్చినది. అందుకే మేము ఆ సీజన్లో, ఆ ఋతులో ఉన్నామని మాకు అర్థమైంది. అంతేకాదు, వధువుకి ఈ కాలంలో నువ్వు వాగ్దానం చేసింది కూడా ఎత్తబడుటే ప్రభువా. వధువుకి ఇవ్వబడిన వాగ్దానం ఎత్తబడుటై ఉన్నది. ఓ థ్యాంక్ యూ జీసస్. అంతేకాదు ప్రభువా, మా లక్ష్యం కూడా ఎత్తబడుటై ఉన్నది. అందుకొరకు మేము సిద్ధపడే భాగ్యము దయచేయి ప్రభువా. నీ పిల్లలు ఎవరెవరు ఏర్పాట్లో, ఎన్నికలో ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా సిద్ధపడినట్లుగా నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు. వాళ్ళ జీవితంలో నీ పరిశుద్ధ ఆత్మ పనిచేస్తున్నాడు, నీ లేఖనాలు నెరవేర్పు చేస్తున్నాడు, వాళ్ళను సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు అవన్నీ గ్రహించే కృపను మాకు దయచేయమని నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. జస్ట్ ఐ వాంట్ టు గో సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ బిలీవ్ దట్, నేను నమ్ముతున్నాను పరిశుద్ధ ఆత్మ ఈరోజు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ మనందరికీ అర్థమవునట్లుగా బయలుపరుస్తాడని నేను నమ్ముతున్నాను. నేను ఆమేన్. హల్లెలూయా. మనకు తెలుసు ప్రకటన 10:1, బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు ఏకైక మనిషి కుమారుడు ఒక మానవ శరీరములోనికి వచ్చి, అదే 7వ దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్, ఆయన ఒక మానవ శరీరముగా దాల్చుకొని ఆయన ఏకైక మనిషి కుమారుని యొక్క బయలుపాటును ఆ 7వ దూత ద్వారా చూపించి బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆ సూచన ఇప్పుడు నెరవేర్పయింది. ఒక హ్యూమన్ ఫ్లెష్, ఒక మానవ శరీరంలో. కరెక్టేనా కాదా? మహిమ శరీరంలో కాదు సుమా, మహిమ శరీరంలో కాదు, మానవ శరీరంలో. ఎందుకంటే దాన్ని చాలాసార్లు చూస్తున్నాం మనం. లూకా 17వ అధ్యాయంలో 26-30 వచనాలలో ప్రభు మొదటి రాకడలో భూమిపైకి వచ్చినప్పుడు ఆయన ఏకైక మనిషి కుమారుడుగా మొదటి రాకడలో ఆయన యూదుల దగ్గరికి, అంటే ఇజ్రాయేల్ దగ్గరికి మరియు సమరయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 2వ రాకడ అన్ని జనులకు జరగబోతుందని చెప్పాడు. ఆయన అక్కడ చెప్పాడా లేదా? నిజమేగా. మొదటి రాకడ యూదుల కోసం, ఇజ్రాయేల్ కోసం మరియు సమరయుల కోసం. 3 జాతులు వచ్చినాయి నోవాహు యొక్క నడుములో నుండి. నోవాహు యొక్క నడుములో నుండి 3 కుమారులు వచ్చారు. 3 కుమారుల నుండి 3 జాతులు వచ్చినాయి: షేము, హాము, యాపేతు. షేములో నుండి వచ్చిన వాడే అబ్రహాము, అబ్రహాములో నుండి వచ్చిన వారే ఇజ్రాయేల్ ప్రజలు. కరెక్టేనా? హాములో నుండి వచ్చిన వారే అన్యజనులై ఉన్నారు. యాపేతులో నుండి వచ్చిన వారే సమరయులై ఉన్నారు. మొదటి రాకడ ఎవరికి అంటే ఏకైక మనిషి కుమారుని యొక్క మొదటి రాకడ, బయలుపాటు, పరిచర్య ఎవరికి అంటే షేముకు, యాపేతుకి. అది పోయిన వారం చూసాం మనం, అంతకుముందు వారం. అనగా ఇజ్రాయేలులకు మరియు సమరయులకు. కానీ 2వ రాకడ ఎవరికి వాగ్దానం చేయబడిందంటే హాము సంతానానికి. ఎవరికి 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 ఎవరికి? హాము సంతానానికి. హాము సంతానం ఎవరంటే అన్యజనులు. మరి దేవుని వాక్యం ఏమంటుంది? అన్యజనుల్లో నుండి నా నామము నిమిత్తము ఒక జనాంగాన్ని నేను ఏర్పరచుకున్నానని చెప్పాడా లేదా? ఆయన ఉందా లేఖనంలో? అన్యజనుల్లో నుండి నా నామము నిమిత్తము నేను ఒక జనాంగాన్ని నేను ఏర్పరచుకున్నాను. సో అన్యజనుల్లో నుండి ఆయన నామము నిమిత్తము ఏర్పరచబడిన ఒక జనాంగము, ఎన్నుకోబడిన, ముందుగా నిర్ణయించబడిన ఒక జనాంగమునకు 2వ రాకడ జరుగుతుంది. లేఖనం ప్రకారంగా వాళ్ళకే జరుగుతుంది 2వ రాకడ. ఆమెనంటారా? దాన్ని ఆయన ఎక్కడ చెప్పాడు? లూకా 17వ అధ్యాయం 26-30 వచనాలలో చెప్పాడు. అలానే మత్తయి సువార్త 24వ అధ్యాయము 25, 26 వింటున్నారా? హల్లెలూయా. 27
28, 30 ఈ వచనాలన్నింటిలో మనం చదవబోతున్నాం. వీటిలన్నింటిలో ఆయన చెప్పాడు ఏకైక మనిషి కుమారుని రాకడ జరుగుతుందని. కరెక్టేనా కాదా? మొదటి రాకడ నీకు అర్థమైతేనే రెండవ రాకడ నీకు అర్థమవుతుంది. మొదటి రాకడ అర్థం కాకుండా రెండవ రాకడ అర్థం కాదు. సంఘశాఖల యొక్క ఆలోచన ఏంటంటే, వాళ్ళ బోధ ఏంటంటే, రెండవ రాకడ అంటే యేసు మధ్యాకాశంలోకి వస్తాడు, మనం మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాము, ఆయనను అక్కడ కలుసుకుంటాము, అదే రెండవ రాకడ. అదే ఆలోచనతో ఈరోజు ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్న సేవకులు, విశ్వాసులు ఉన్నారు. కానీ ప్రవక్త వచ్చి రెండవ రాకడ అంటే అది కాదు, రెండవ రాకడ అంటే ఆయన ఏకైక మనిషి కుమారుడిగా ప్రకటన 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా, మొదటి తెస్సలోనిక 4:16 ప్రకారముగా, లూకా 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల ప్రకారముగా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27, 28, 30 వచనాల ప్రకారముగా ఆయన ఏకైక మనిషి కుమారుడుగా రావడం అయి ఉన్నది అన్నాడు ఆయన. అర్థమైంది మనం చెప్పింది? సో అందుకే రాకడను కూర్చిన ఆలోచననే మనకు మారిపోయింది ఇప్పుడు ప్రవక్త వర్తమానం వలన. అందుకే ఆయన ఏమన్నాడు, మొదటి రాకడ నీకు అర్థం కాకుండా రెండవ రాకడ నీకు అర్థం కాదన్నాడు. అలా ఉన్న రెండవ రాకడ ఎవరికంటే అన్యజనులకు, యూదులకు కాదు, అన్యజనులకు. మరి అన్యజనులకు కూడా ఎవరికంటే ఆయన నామము నిమిత్తం ఏర్పరచబడిన ఒక జనాంగం ఉన్నది, ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఆయన నామము నిమిత్తము. అదిగో వారికే ఆ రాకడ జరుగుతుంది అన్నాడు. అందుకే ఏకైక మనిషి కుమారుని రాకడ, బయలుపాటు, పరిచర్య ఆ ఏర్పరచబడిన అన్యజనుల్లో నుండి ఏర్పరచబడిన ఎన్నుకోబడిన వారికి మాత్రమే అని మనకు అర్థమైంది. ఈరోజు మనకు సంతోషంగా ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆ ఏకైక మనిషి కుమారుని యొక్క రాకడ మనకు జరిగినది. ఆ ఏకైక మనిషి కుమారుడు మనకు బయలుపరుచుకున్నాడు. మనకు ఆ పరిచర్య కూడా జరుగుతూ ఉన్నది. ఇంకా మనం ఇంకా ఏకైక మనిషి కుమారుని పరిచర్యలోనే ఉన్నాం మనము. ఇదంతా జరుగుతున్నది మనకంటే మనం ఏర్పరచబడిన వాళ్ళం. మనం అన్యజనుల్లో నుండి నా నామము నిమిత్తము నేను ఒక జనాంగముని ఏర్పరచుకున్నానని ఏ లేఖనం అయితే మనకు చెప్తున్నదో అందులో మనం ఉన్నందుకు సంతోషంగా లేదా? మీరు అనొచ్చు, ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఏకైక మనిషి కుమారుని రాకడ మనకేగా జరిగింది, సంఘశాఖల కాదండి, సంస్థాగత సంఘాల కాదు, లేకపోతే ఇతరమైన అన్య దేశాల కాదు. ఒకవేళ అవి కనుక నమ్మి ఉంటే ఈరోజు వేరే ఉండేది. కానీ వాళ్ళు నమ్మరుగా ఏకైక మనిషి కుమారుని పరిచర్యను. తూర్పున ఎలాగైతే ఆ మెరుపు పుట్టునో అది పడమర వరకు ఎలా కనబడుతుందో ఏకైక మనిషి కుమారుని రాకడ కూడా అలానే ఉండును అన్నాడు ఆయన. తూర్పున పుట్టిన, మొన్ననే చెప్పిన ఈ మెసేజ్, తూర్పున పుట్టిన ఆ మెరుపు అదేమిటో కాదు, ఏకైక మనిషి కుమారుని రాకడ. తూర్పున ఇజ్రాయెలులో మొదటి రాకడ, అది ఇజ్రాయెల్. తూర్పు ఏంటి? ప్రపంచ దేశాలలో చూస్తే పటము, ప్రపంచ దేశంలో యొక్క పటము చూస్తే తూర్పు వైపు ఉన్న దేశం ఏంటిది? ఇజ్రాయెల్ దేశం. మొదటి రాకడ ఎక్కడ జరిగింది? ఇజ్రాయెల్లో. చెప్పండి, మొదటి రాకడ ఎక్కడ జరిగింది? ఇజ్రాయెల్లో జరిగింది. నువ్వు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు చరిత్ర ఎక్కడ జరిగినట్టు చెప్తాంది. యేసుక్రీస్తు జీవిత చరిత్ర ఎక్కడ జరిగిందండి? ఇజ్రాయెల్లోనేనా లేకపోతే ఇండియాలో జరిగిందా? అది ఎక్కడుంది? అది తూర్పున ఏకైక మనిషి కుమారుని రాకడ. అది ఆ మెరుపు పడమరో కూడా కనబడుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు రెండవ రాకడ ఎక్కడ జరగాలి? ఇప్పుడు పశ్చిమమున జరగాల. అందుకే రెండవ రాకడ ఎక్కడ జరిగింది? ప్రపంచ పటమును చూస్తే అమెరికా దేశం పశ్చిమ దేశమై ఉన్నది. మళ్ళీ అమెరికాలో పశ్చిమ దశ ఏదంటే టూసాన్ ప్రాంతం అయి ఉన్నది. ఆరిజోనా టూసాన్ ప్రాంతం, సన్సెట్ పర్వతం అక్కడే ఉన్నది. ఆ సన్సెట్ పర్వతం పైన రెండవ రాకడ జరిగింది. ఆ సన్సెట్ పర్వతం పైన రెండవ రాకడ జరిగింది. మొదటి రాకడ తూర్పున ఇజ్రాయెల్లో జరిగినప్పుడు ఏలియా రంగం పైన ఉన్నాడు. అక్కడ ఆయనను పరిచయం చేయడానికి, మెస్సయ్యాను క్రీస్తును ఇజ్రాయేలులకు సమరులకు పరిచయం చేయడానికి ఏలియా రెడీగా ఉన్నాడు. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారముగా
తండ్రుల హృదయాలను పిల్లల తట్టు తిప్పడానికి. ఆయనే బాప్తిజమం ఇచ్చు యోహాను. మరి నేను చాలాసార్లు చెప్పాను, ఆయన పిల్లల వైపు తిప్పాలంటే కుమారుడు రాకుండా కుమారుల వైపు తిప్పడం కదా. పిల్లలంటే ఎవరు? కుమారులు. పర్యాయపదం ఏంటిది? కుమారులు. అసలు కరెక్ట్ మాట ఏంటంటే తండ్రుల హృదయాలను కుమారుల వైపు తిప్పడం. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా కుమారులు ప్రారంభమయ్యారు. ఆది అపోస్తులు కుమారులై ఉన్నారు. ఎంతమంది తెలుసు? యేసుక్రీస్తు ద్వారా కుమారులు ప్రారంభమయ్యారు. ఎలా ప్రారంభమయ్యారు? యేసుక్రీస్తు వాళ్ళకు జన్మనిచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? నూతన సృష్టికి ఆది. ఎవరు? ఏంటి నూతన సృష్టి? పాత సృష్టియో సెక్స్ ద్వారా వచ్చింది. పాత సృష్టి లైంగిక చర్య ద్వారా వచ్చింది, ఆది పాపం ద్వారా వచ్చింది. కానీ యేసుక్రీస్తు ఎవరు? కొత్త సృష్టి. ఆయన లైంగిక చర్య ద్వారా రాలేదు. ఆయన లైంగిక చర్య ద్వారా రాలేదు. అర్థమైంది? ఆయన ఆది పాపం ద్వారా రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? వాక్యము ఆయనలో శరీరధారైనది. వాక్యము కన్యక మరియ గర్భములో రక్త మాంసములై జన్మించినది. అందుకే నూతన సృష్టి ప్రారంభం ఎవరు? ఆయనే. నూతన సృష్టికి ఆది ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆయన జన్మించబడిన వారు నీటి మూలముగా, ఆత్మ మూలముగా. మనమందరము ఆది పాపం ద్వారా జన్మించబడిన వాళ్ళం. కానీ యేసు వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాలలో మళ్ళా జన్మించమన్నాడు ఆయన. అదే కొత్త సృష్టి అయి ఉన్నది. అది నూతన సృష్టి. ఎలా జన్మించబడుతున్నాం? యేసుక్రీస్తు ద్వారా, నీరు రక్తము ద్వారా జన్మించబడుతున్నాం. నీరు రక్తము ఆత్మ ద్వారా జన్మించబడుతున్నాం. ఆయన పక్కలో పొడిచినప్పుడు ఏమేమి వచ్చింది? నీరు, రక్తము, ఆత్మ. ఆయన ప్రాణం. కరెక్టేనా? దాని ద్వారానైనా మనందరం ఈరోజు నూతన సృష్టిగా జన్మించబడుతున్నాం. దీనికి ప్రారంభికుడు ఎవరు? దీని ప్రారంభం ఎవరు? దీని ఆది ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఆయననే నూతన సృష్టికి ఆది అయిన వాడు. ఇప్పుడు ఆయన ద్వారా జన్మించబడిన వాళ్ళమే మనమందరం. ఈ రోజున నీటి మూలంగా, ఆత్మ మూలంగా ఎవరెవరైతే జన్మించబడుతున్నారో వాళ్ళందరూ నూతన సృష్టి అయి ఉన్నారు. పాతవన్నీ గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయేను. ఆమేనంటారా? సో జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా జన్మించబడుతున్నాం మనం. ఇప్పుడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించబడుతున్నాం. తిరిగి జన్మించబడుతున్నాం మనం. ఇప్పుడు కొత్త సృష్టిగా మారుతున్నాం మనం. ఇప్పుడు మనం పాత సృష్టి కాదు, ఇప్పుడు కొత్త సృష్టి అయి ఉన్నాం మనం. నూతన సృష్టి అయి ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఈ నూతన సృష్టిలో, ఈ నూతన సృష్టియే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు నూతన సృష్టిగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిలో వారే ఈరోజు ఏకైక మనిషికి మనం పరిచయం పొందుకుంటున్నారు. అవునంటారా? ఓకే, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఇప్పుడు అందుకే మనము శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మములో జీవిస్తలేం మనం. అవన్నీ మనలో చచ్చిపోయినాయి. ఇప్పుడు నేను లోకమునకు, లోకము నాకు సిలువేయబడి ఉన్నవి. నేను లోకానికి సిలువేయబడ్డాను, లోకము నాకు సిలువేయబడినది. పౌలు గారు చెప్పాడా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలతో, దాని ఇచ్చలతో సిలువేసి ఉన్నారు. పాప విషయంలో మనం ఇప్పుడు మృతులమై ఉన్నాము, క్రీస్తు విషయంలో మనం ఇప్పుడు సజీవులమై ఉన్నాము. అందుకే ప్రాఫిట్ ఏమంటాడు? మనం ఇప్పుడు ఈ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం అనబడుతున్న ఈ లోకము పైన మనం ఇప్పుడు బతుకుతున్నాం మనం. ఎందుకంటే ఇవన్నీ మనకు చచ్చిపోయినాయి. ఇవి ఇట్స్ ఆల్ డెడ్. ఇవన్నీ మనకు చచ్చిపోయినాయి. ఇవన్నీ మనం ఇప్పుడు క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆమేన్ అండ్ ఆమేన్. నూతన సృష్టిగా మారినాం మనం. ఇప్పుడు క్రొత్త సృష్టిగా మారినాము, నూతన స్వభావం గల వారిగా.
ఆ పాత స్వభావం అంతా చచ్చిపోయింది. ఆ శరీరాశలు చనిపోయినాయి అవి. ఆమేన్ అండ్ ఆమేన్. ఆ శరీర కార్యములు అవన్నీ చనిపోయినాయి ఇప్పుడు మన లోపట. గలతీలో రాయబడ్డాయి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. రాయబడ్డాయా? గలతీలో రాయబడ్డాయా? 5వ అధ్యాయంలో రాయబడ్డాయా? అవన్నీ ఆ శరీర కార్యములన్నీ ఇప్పుడు సిలువేయబడ్డాయి. అవి ఇప్పుడు చచ్చిపోయినాయి మన లోపట. విత్తనం చస్తేనే కదా మళ్ళీ కొత్త జన్మ వచ్చేది, దానికి మొలకెత్తేది అది. అలానే మనలో పాపం అంతా చచ్చిపోయింది కాబట్టి ఈరోజు క్రీస్తులో మనము మొలకెత్తినాం. మనం క్రీస్తులో మనం నూతన జన్మ పొందుకున్నాం మనం. అయితే మెసేజ్లో ప్రాఫిట్ ఏమంటాడంటే, ఒకటి గుర్తుంచుకోండి, మెసేజ్లో ప్రాఫిట్ ఏమంటాడంటే నూతన జన్మ వేరు, క్రొత్త జన్మ వేరు, పరిశుద్ధాత్మ బాప్తిజమం వేరు అంటాడు. ఈ పాయింట్ నేను చెప్పకుండా ముందుకెళ్ళలేను. కొత్త జన్మ అంటేనో నువ్వు మారు మనసు పొందు దగ్గర నుండే మొదలైంది. అది ఎక్కడి నుండి మొదలైంది అంటే నువ్వు మార్పు చెందిన దగ్గర నుండి. మారు మనసు ఏం చేస్తుంది? నీకు మార్పునిస్తుంది. మారు మనసు నీకు మార్పునిస్తుంది. సో నువ్వు మార్పు పొందుకున్నావు. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంలో కడుగు ప్రభువా, నా ప్రతి పాపమును నేను ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని, నేను నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నువ్వు నా కోసము బలి అర్పించబడ్డావు, నా స్థానమును తీసుకొని గొర్రెపిల్లగా వధించబడ్డావు, అందుకే నేను ఈరోజు ప్రభువా నిన్ను నా రక్షకుడిగా, నా విమోచకుడిగా, నాకు పాపక్షమాపణ ఇచ్చిన నా బలిగా, నా పాప పరిహారార్థ బలిగా నేను నిన్ను అంగీకరిస్తానా ప్రభువా. ఇదంతా మారు మనసు అయి ఉన్నది. అక్కడే నీకు కొత్త జన్మ మొదలైంది. కొత్త జన్మ ప్రాసెస్ ప్రారంభమైంది. మారు మనసు దగ్గర నుండి కొత్త జన్మ ప్రాసెస్ ప్రారంభమైంది. ఆ మారు మనసు నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నీటి బాప్తిజమం దగ్గరికి. ఎందుకు? నీ అంతరంగం అంతా, నీ హృదయము, నీ మనస్సాక్షి అంతా ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడింది. యేసుక్రీస్తు రక్తంలో. ఎందుకంటే నీ పైన దోషారోపణ చేసేదే నీ హృదయం. ఒప్పుకుంటారా? నీకు పాపములను గురించి నీ పైన దోషారోపణ చేసేదే నీ మనస్సాక్షి. నీ మనస్సాక్షి నీకు విరోధముగా నీ పైన దోషారోపణ చేస్తూ ఉంటుంది. నీ హృదయము నీ పైన విరోధముగా దోషారోపణ చేస్తూ ఉంటుంది. అదే ఆ పాపమును గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు పాపివని చెప్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు రక్తం వచ్చి ఇప్పుడు ఏం చేసింది? నీ హృదయాన్ని శుద్ధి చేసింది, నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? నీ మనస్సాక్షిని ఇప్పుడు శుద్ధి చేసింది, నీ హృదయాన్ని శుద్ధి చేసింది. అందుకే ఇప్పుడు నువ్వేమంటావు? నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతునై ఉన్నాను. బై హిస్ బ్లడ్, ఆయన రక్తము ద్వారా నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి. ఇప్పుడు సాధారణ నువ్వు ఒకప్పుడు సిగరెట్లు తాగినావు, కరెక్టే, కానీ ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి. ఎలా? యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఆయన నా కోసము బలి అర్పణ అయ్యాడు, ఆయన నా కోసం బలియాగం అయ్యాడు. ఓహ్ వండర్ఫుల్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతున్నదా? నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు నేను ఇప్పుడు దేవుని కుమారుని అయ్యాను, నేను దేవుని కుమార్తెను అయ్యాను. నా మనస్సాక్షి ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఆయన రక్తము ద్వారా, ఆయన చెందించిన రక్తములో నేను కడగబడుట ద్వారా ఇప్పుడు నా పాపములన్నీ మరపన్న సముద్రములో విసిరివేయబడి, ఆయనకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేనంత దూరములోనికి నా పాపం మూట ఆయన విసిరివేసి నన్ను ఇప్పుడు తన కుమారుడిగా ఆయన స్వీకరించాడు, నన్ను తన కుమార్తెగా స్వీకరించాడు. ఇదేనా ఇప్పుడు నీ మనస్సాక్షి చెప్పేది? మీ హృదయం ఇప్పుడు చెప్పేది అదేనా? నీ మనస్సాక్షి అదేనా చెప్తున్నది? ఇప్పుడు ఏమని చెప్తున్నది నీ మనస్సాక్షి? ఇప్పుడు నీ హృదయం ఏమని చెప్తుంది? ఆయన రక్తము నన్ను నీతిమంతునిగా చేసింది, ఆయన రక్తము ద్వారా నేను ఇప్పుడు ఆయన కుమారుని అయ్యాను, నేను ఇప్పుడు ఆయన కుమార్తెనయ్యాను. కరెక్టేనా? సో అది నీకు నీటి మూలముగా బాప్తిజమాన్ని చూపిస్తున్నావు. దాన్ని నీ అంతరంగంలో జరిగిన కార్యాన్ని నీళ్ళలో బాప్సం ద్వారా చూపిస్తున్నావు.
ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చినప్పుడు నిన్ను క్రీస్తు శరీరములోని స్థానములో పెడతా ఉన్నాడు ఆయన. ఈ స్థానము ఎప్పటిది? జగత్తు పునాది వేయబడకమునిపే ప్రభు తన మనస్సులో నిన్ను ఏర్పరచుకుంటున్నప్పుడు ఏ స్థానములో నిన్ను ఏర్పరచుకున్నాడో ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఆ మర్మయుక్తమైన క్రీస్తు శరీరములో నిన్ను ఆ స్థానములో పెడతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. అండ్ దట్ ఈస్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం అయి ఉన్నది. కొత్త జన్మకు పరిశుద్ధాత్మ బాప్తిజానికి అర్థమైందా? కొత్త జన్మ ఎక్కడి నుండి మొదలవుతుంది? మారు మనసు దగ్గర నుండి కొత్త జన్మ ప్రాసెస్. పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? కొత్త జన్మ నుండి పరిశుద్ధాత్మ బాప్తిజం దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తులో నీ స్థానములో నువ్వు పెట్టబడతావు. క్రీస్తు శరీరంలో, మర్మయుక్తమైన క్రీస్తు శరీరంలో నువ్వు ఒక అవయమై ఉన్నావు, నువ్వు ఒక భాగమై ఉన్నావు. ఆ భాగముగా అవయముగా దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపైన మనసులో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజం ఏం చేస్తుంది? నిన్ను ఆ స్థానములో పెడుతుంది అన్నమాట. క్యాచ్ ఇట్, పట్టుకున్నారా? అప్పుడు నువ్వేమయ్యావు? దేవుని కుమారుడు అయ్యావు, దేవుని కుమార్తె అయ్యావు నువ్వు ఇప్పుడు. సో నూతన సృష్టికి ఆది ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ నూతన సృష్టికి ఆదైన యేసుక్రీస్తు ద్వారా జన్మించబడిన కుమారుడివి, కుమార్తెవు ఎవరు అంటే నువ్వై ఉన్నావు. ఇప్పుడు నువ్వు కూడా నూతన సృష్టి అయ్యావు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టిలో భాగం అయ్యావు. ఇప్పుడు నువ్వు ఎవరి ద్వారా అంటే నూతన సృష్టికి ఆది అయిన యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు చూద్దాం. మొదటి రాకలో బాప్తిసం ఇచ్చే యోహాను ఒక పరిచర్య ఏంటిది? ఏలియా పరిచర్య ఏంటిది? కుమారుల వైపు తిప్పుట, తండ్రుల హృదయాలను కుమారుల వైపు. కానీ ఆ కుమారులు ఎవరు అంటే ముందు అదిగో యేసుక్రీస్తు ఆ కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తే ఆ కుమారుడై ఉన్నాడు. ఆ కుమారుని ద్వారా వచ్చిన కుమారులే ఆది అపోస్తులు. అలా ఎఫెసీ సంఘం అంతా కూడా ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంఘం అంతా. ఏమేనంటారా? ఇప్పుడు ఈయన పని ఏంటిది? ఈయన పని తండ్రుల హృదయాలను, పిల్లలు కాదు కుమారుల తట్టు, పిల్లల వైపు. ఆ కుమారులు ఎవరు అంటే యేసుక్రీస్తు మరియు ఆయనకు జన్మించిన కుమారులు. ఇప్పుడు ఏలియా బాప్తిసం ఇచ్చే యోహాను నిజంగా తండ్రుల విశ్వాసాన్ని కుమారుని విశ్వాసం వైపు తిప్పాలంటే రాకడ జరగాలా లేదా? కుమారుని రాకడ జరగాలా లేదా? ఏకైక మనిషి కుమారుని రాకడ జరగాలా లేదా? ఏకైక మనిషి కుమారుని రాకడ జరగకుండా ఎట్లా తిప్పుతాడండి? ఇదిగో లోక పాపాలను మోసుకపోయే దేవుని గొర్రె పిల్ల అని వాళ్ళ విశ్వాసాన్ని, తండ్రులపై ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని కుమారుని వైపు తిప్పాలంటే నిజంగా గొర్రెపిల్ల రావాలి కదా అక్కడ. ఇదిగో ఆయనను చూపించాలి కదా, రాకడ జరగాలి కదా. సేమ్ అలాగునే ఇప్పుడు ఏలియా, రెండవ రాకడలో ఏలియా ఇప్పుడు పిల్లల హృదయాలను అంటే మన హృదయాలను, మన విశ్వాసాన్ని తండ్రుల తట్టు తిప్పాలంటే, తండ్రులు ఎవరు? ఆది అపోస్తులు. తండ్రులు ఎవరు? మనకు ఆది అపోస్తులు అయి ఉన్నారు. ఎందుకు? కొత్త నిబంధన సంఘాన్ని స్థాపించింది వాళ్ళే కాబట్టి. ఇప్పుడు తండ్రుల విశ్వాసం వైపు తిప్పాలంటే మళ్ళీ ఏం కావాలి? మరలా రాకడ జరగాల. రాకడ జరిగినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొనుటకు రండి అని అర్ధరాత్రి వేళ కేక. మత్తయి సువార్త 25వ అధ్యాయములో అర్ధరాత్రి వేళ కేక వినబడినప్పుడే కదా మన హృదయాలు, పిల్లల హృదయాలు ఆది అపోస్తలులైన తండ్రుల విశ్వాసం వైపు తిప్పేది. రాకడ జరగకుండా సాధ్యమా? ఏలియా పరిచర్య ఏంటి చెప్పండి? రాకడను పరిచయం చేసే పరిచర్య, మెస్సయ్యను పరిచయం చేసే పరిచర్య, ఏకైక మనిషి కుమారుని పరిచయం చేసే పరిచర్య. కరెక్టేనా కాదా?
ఇప్పుడు మొదటి రాకడలో బాప్తిసం ఇచ్చే యోహాను పరిచర్య, ఏలియా పరిచర్య ఏంటిది? మెస్సయాను పరిచయం చేయాలి, ఏకైక మనిషి కుమారుని పరిచయం చేయాలి. మరి అలానే విలియం మ్యారన్ బ్రెన్హామ్, రెండవ రాకడలో విలియం బ్రెన్హామ్ గారు ఒక పరిచర్య ఏంటిది? మరలా మెస్సయాను పరిచయం చేయాలా, మరలా ఏకైక మనిషి కుమారుని పరిచయం చేయాలి. కాకపోతే మొదటి రాకడలో కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో విలియం బ్రెన్హామ్ శరీరంలో వచ్చాడు. అందుకే ఆ శరీరంలోనే ఏలియా ఉన్నాడు. అంటే ఏలియా పరిచర్య ఉన్నది, మోషే పరిచర్య ఉన్నది. మూడవ నిర్గమం మోషే, మొదటి నిర్గమం మోషే, రెండవ నిర్గమం యేసుక్రీస్తు, మూడవ నిర్గమం మోషే, విలియం మ్యారన్ బ్రెన్హామ్ పరిచర్య, ఏలియా పరిచర్య, మోషే పరిచర్య మరియు క్రీస్తు పరిచర్య. ఆ విలియం బ్రెన్హామ్ అనే మానవ శరీరములో ఈరోజు మనకు జరిగినది. కాకపోతే దీన్ని జీర్ణించుకోవడం అందరి వల్ల కాదు. అందుకే అన్యజనుల నుండి నా నామము నిమిత్తము నేను ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నానన్నాడు. వారు మాత్రమే దీన్ని జీర్ణించుకోగలరు. ఎందుకు? ఇది పక్షిరాజుల ఆహారం కాబట్టి. పక్షిరాజుల ఆహారాన్ని కోడి పిల్లలు తినలేవు. సంఘశాఖ లాంటి కోడి పిల్లలు పక్షిరాజు ఆహారాన్ని తినలేవు. అవి ఆమేనంటారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అందరికీ ఇది జీర్ణం కాదు ప్రియులారా. అందరూ దీన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అందరూ దీన్ని ఒక చూసినావా, విలియం బ్రెన్హామ్లో నాట ఏలియా పరిచర్య జరిగిందట, మోషే పరిచర్య జరిగిందట, యేసుక్రీస్తు పరిచర్య జరిగిందట. ఏం అబద్ధ బోధకుడు రా మార్కు, ఏం అబద్ధ బోధకుడు రా మార్కు. చూసినావా, అతని నోటి నుండే చెప్పారు అబద్ధ బోధ. అరే నువ్వు ఏదన్నా అనుకో, ఇది నీకు కాదు. పందుల ముందట ముత్యాలు వేయొద్దన్నాడు ఆయన. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దన్నాడు ఆయన. ఈ ముత్యాలు నీకు కాదురా, నువ్వు పందివి, నువ్వు పందులు కాబట్టి ఇవి మీకు కాదు. మీరు కుక్కలు కాబట్టి పరిశుద్ధమైనది మీకు కాదు. ఇది ఓన్లీ దేవుని ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వారికి. వారు మాత్రమే దీనిని డైజెస్ట్ చేసుకోగలరు, ఈ విషయాలను గ్రహించగలుగుతారు వాళ్ళు. అర్థమైందని చెప్పింది. నా ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ విషయాలకు వస్తున్నాం. ఈ మత్తయి సువార్త 24 అధ్యాయంలోకి వచ్చినప్పుడు 7 ముద్రలు అక్కడ బోధించబడ్డాయి. కరెక్టేనా? 4వ వచనము 5వ వచనం అది మొదటి ముద్ర. ప్రవక్త చెప్పాడు, 6వ ముద్రలో చెప్పాడు ఇదంతా. 4వ వచనం 5వ వచనం మొదటి ముద్ర అయి ఉన్నది. 5వ వచనం 6వ వచనం 2వ ముద్ర అయి ఉన్నది. అలానే 7వ వచనంలో ఒక భాగము అది 3వ ముద్ర అయి ఉన్నది. మరి ఇంకొక భాగము అది 4వ ముద్ర అయి ఉన్నది. అమ్మనంటారా? హల్లెలూయా. 7, 8 అర్థమవుతుంది అందరికీ. ఆ తర్వాత 9 నుండి 13 వచనాల్లో 5వ ముద్ర అయి ఉన్నది. 9 నుండి 13 వచనాల్లో 5వ ముద్ర అయి ఉన్నది. తర్వాత 29 నుండి 31 వచనాల్లో 6వ ముద్ర అయి ఉన్నది. 29 నుండి 31 వచనాల్లో 6వ ముద్ర అయి ఉన్నది. 7వ ముద్ర మనం జాగ్రత్తగా గమనించాలి. 7వ ముద్ర మనందరూ తెలుసు, సైలెన్స్, నిశ్శబ్దం. కానీ 7వ ముద్రను ఆయన ఎలా బోధించుకుంటూ వచ్చాడంటే ఉపమాన రీతిగా బోధించుకుంటూ వచ్చాడు ఆయన. ఉపమానములలో 7వ ముద్రను తీసుకొచ్చాడు. ఉన్నాయా ఇక్కడ? మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉపమానములు ఉన్నాయా? వినబడతలేదు నాకు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉపమానములు ఉన్నాయా? 100% ఉన్నాయి. అంజురపు చెట్టును కూర్చున్న ఉపమానం ఉందా లేదా? అలా ఉన్ననే అదే విధంగా మనం ఇక్కడ చూస్తున్న మరొక ఉపమానం ఏంటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు కూర్చున్న ఉపమానం.
10 మంది కన్యకలు కూర్చున్న ఉపమానం, ఇవన్నీ 7వ ముద్ర. ఇవన్నీ ప్రభు ఒక రాకడ. 7వ ముద్ర ప్రభు ఒక రాకడ. అవునంటారా? ఈరోజు నేను కొంచెం చెప్పే జాగ్రత్తగా వినండి. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమన్నారు? మనం ప్రకటన గ్రంథమును గమనిస్తే 1వ అధ్యాయము చదివితే యేసుక్రీస్తు యొక్క దైవత్వము. ప్రకటన 1వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు యొక్క దైవత్వము. ఆ దైవత్వాన్ని యోహానికి వ్యక్తిగతంగా బయలుపరుచుకుంటున్నాడు. కరెక్టేనా? ప్రకటన 1వ అధ్యాయము యేసుక్రీస్తును గూర్చిన దైవత్వము. ఆ దైవత్వాన్ని ఎవరికి బయలుపరుచుకుంటున్నాడు అంటే యోహానికి. అది 7వ ముద్ర అయి ఉన్నది. అది వ్యక్తిగతముగా తన దైవత్వం యొక్క ప్రత్యక్షతను, తన దైవత్వం యొక్క బయలుపాటును యోహానికి బయలుపరచుకోవడం. దట్ ఈస్ ద 7th seal. అది కూడా 7వ ముద్ర అయి ఉన్నది. ఇవన్నీ 7వ ముద్రలో భాగాలన్నమాట. అది రాకడ అయి ఉన్నది. అది ప్రకటన 1 ఏంటంటే రాకడ. ప్రాఫిట్ ఏమంటాడంటే ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం గురించి మాట్లాడుతూ, ఆ 10వ అధ్యాయం 1వ వచనంలో ఎలాగైతే ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకము నుండి మేఘమును వస్త్రం వలె ధరించుకొని దిగొస్తున్నాడో, సేమ్ ప్రకటన 1లో కూడా అలాగునే ఉన్నది అన్నాడు ఆయన. అంటే ప్రకటన 1 ఏంటిదంటే ఆయన రాకడ. ఆ రాకడలో ఏమొస్తుందంటే తన దైవత్వాన్ని అంతా బయలుపరుచుకుంటున్నాడు. పాయింట్ అర్థమైందని అన్నది. 2వ అధ్యాయము 3వ అధ్యాయము, ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏంటిదంటే 7 సంఘకాలాలు. 7 సంఘకాలాలు. ఈ 2000 సంవత్సరాలు 7 సంఘకాలాలుగా విభజించబడినవి. యేసుక్రీస్తు మొదటి రాకడ తర్వాత వచ్చిన ఈ 2000 సంవత్సరాలు 7 సంఘకాలాలుగా విభజించబడినవి. అది మనం ప్రకటన 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతున్నది. యోహాను ఒక స్వరం విన్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇక్కడికి ఎక్కి రమ్ము అని. 7 సంఘకాలాలు జరిగిన తర్వాత ఇక్కడికి ఎక్కి రమ్ము అనే స్వరం ఎప్పుడైతే యోహాను విన్నాడో, యోహాను ఆత్మవశుడై ఆయన పరలోకమునకు ఎక్కిళ్ళిపోయాడు ఆయన. మరి ప్రవక్త దాన్ని ఏమంటాడంటే యోహాను ఎవరికి సాదృశ్యం అంటే వధువుకి, సంఘానికి సాదృశ్యం అన్నాడు ఆయన. సంఘం ఎత్తబడుట 4వ అధ్యాయంలో జరుగుతుంది అన్నాడు. కరెక్టేనా? 5వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మధ్యవర్తిత్వపు స్థానమును విడిచిపెట్టి బయటికి వచ్చి దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథమును తీసుకొని ఆ విమోచన గ్రంథాన్ని, ఆ 7 ముద్రల గ్రంథాన్ని, ఆ హక్కు పత్రాన్ని, వింటున్నారా, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథాన్ని, ఆ గ్రంథానికి ఇవన్నీ పేర్లు. యెహోవా ఫ్యామిలీ ఆల్బమ్, యెహోవా యొక్క కుటుంబ ఆల్బమ్. అది దాన్ని తీసుకొని దానికి ఉన్న ముద్రలను గొర్రెపిల్ల పగలగొట్టి తెరుస్తా ఉన్నాడు. తెరుస్తున్నాడా? ఆయన పగలగొట్టి తెరిచేదే 6వ అధ్యాయము. గొర్రెపిల్ల 6 ముద్రలను 6వ అధ్యాయంలో పగలగొట్టి తెరుస్తున్నాడు. 6 ముద్రలను 6వ అధ్యాయానికి 6వ అధ్యాయంలో 6 ముద్రలు, 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర. గొర్రెపిల్ల 7వ ముద్రను ఎక్కడ తెరిచాడంటే 8వ అధ్యాయం 1వ వచనంలో. ఇప్పుడు ఈ 6వ అధ్యాయానికి 8వ అధ్యాయం 1వ వచనం అంటే 6 ముద్రలకు 7వ ముద్రకు మధ్యలో ఇంటర్వెల్ ఏంటిదంటే ప్రకటన 7వ అధ్యాయము. ప్రకటన 7వ అధ్యాయము. ప్రకటన 7వ అధ్యాయంలో ఏం కనబడుతున్నది అంటే మనకు 1,44,000 మంది గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఎవరు వాళ్ళంటే యూదులు, ఇజ్రాయెల్ గురించి. 1,44,000 మంది గురించి. జాగ్రత్తగా వినండి, అర్థమైందని అన్నది. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఎప్పుడైతే అక్కడ ముద్రలు అక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో ఎప్పుడైతే 7వ ముద్ర తెరబడిందో ఆ తర్వాత వచనాలు మనం చదివితే బూరలు ప్రారంభమైనాయి. అక్కడ ట్రంపెట్ స్టార్టెడ్.
7 బూరలు ప్రారంభమైనాయి. గమనించాలి, 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు. కరెక్టేనా? 7 ట్రంపెట్స్, అన్ని 7 7 7, 7 7 7 7, 7 బూరలు. అలానే ప్రకటన 10లో ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా దిగొస్తున్నప్పుడు, ఆయన సింహము గర్జించినట్టు గొప్ప శబ్దంతో ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాడి శబ్దములు పలికినవి. అక్కడ 7 ఉరుములు కనబడుతున్నాయి. 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 బూరలు, ఆ తర్వాత 7 పాత్రలు. 7 దూతలు 7 పాత్రలు పట్టుకున్నారా? వాళ్ళు 7 పాత్రలను కుమ్మరిస్తున్నారు. 7 పాత్రలు, 7 తెగుళ్ళు. 7 తెగుళ్ళు గమనించారు? అన్ని 7 7 7, 7 సంకాలాలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 బూరలు, 7 పాత్రలు. వింటున్నారా? 7 తెగుళ్ళు. ప్రవక్త అంటాడు 7 3 అనే సంఖ్యలను గమనించండి. 3 అయ్యోలు, 3 శ్రమలు, 3 అయ్యోలు. ఓస్ ఇంగ్లీష్లో ఏమంటే WOE, 3 అంటే 3 అయ్యోలు. ఆ 3 అయ్యోలు ఏంటిది? 3 ప్రపంచ యుద్ధాలు. 3 అయ్యోలు ఏంటి చెప్పండి? 3 ప్రపంచ యుద్ధాలు. 2 అయ్యోలు అయిపోయినాయా? అయిపోయినాయి. 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి. ఈ 3 అయ్యోలు ఎక్కడొస్తాయి? 5 6 7వ బూరలలో వస్తుంది. 5వ బూర మొదటయ్యో, 6వ బూర రెండవ అయ్యో, 7వ బూర మూడవ అయ్యో. ఆమేన్. 3 అయ్యోలు, 3 ప్రపంచ యుద్ధాలు, 5 6 7 బూరలు. అలానే 3 కప్పల వంటి ఆత్మలు, అపవిత్ర ఆత్మలు. 3 కప్పల వంటి అపవిత్ర ఆత్మలు. క్రూరముఖము, అబద్ధ ప్రవక్త, క్రూరముఖము, ఘట సర్పం. 3 కనబడుతున్నాయి. అబద్ధ ప్రవక్త, క్రూరముఖము, ఘట సర్పము. కరెక్టేనా? ఈ 3 మనకు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా మీకు కొద్దిసేపట్లో అర్థమవుతుంది, ఇంకొక 5 నిమిషాలలో. ఈ 3 7 ఇవన్నీ మనము జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రవక్త అన్నాడు 7 బూరలో అది ఇజ్రాయేలులకు. బూరల పండుగ వర్తమానంలో ఏమన్నాడంటే 7 బూరలు ఎవరికంటే అది ఇజ్రాయేలులకు. అలా ఉన్ననే 7 ముద్రలు ఎవరికంటే, బాగా వినండి, 7 ముద్రలు ఎవరికంటే 7 ముద్రలు అన్ని జనులలో నుండి వచ్చిన వధువుకి. నిద్రపోతున్నారా? పోతున్నారు, నాకు తెలుసు, కళ్ళు చూస్తలేనా నేను? ఏడు ముద్రలో అన్ని జనులలో నుండి వచ్చిన వధువుకి, 7 బూరలో ఇజ్రాయేలులకు. బూరల పండుగ వాళ్ళకు, అవునా? ముద్రల పండుగ మనకు. అయితే మీరు గమనించాలి, ఇప్పుడు 7 బూరలలో మనం గమనిస్తే అది అన్ని జనులకు, అది ఇజ్రాయేలులకు. మన ప్రాఫిట్ ఏమన్నాడంటే బూరలు ఎప్పుడు కూడా రాజకీయ గందరగోళాన్ని కలగజేస్తాయి. అది నేను చాలాసార్లు చెప్పిన, మన పాస్టర్ ఆశీష్ గారు కూడా చెప్పారు. బూరలు ఎప్పుడు కూడా రాజకీయ గందరగోళం. అంటే ఒక బూర ఊదబడిందంటే ప్రపంచంలో రాజకీయ గందరగోళాలు మొదలవుతాయి. అక్కడ ఆ రాజకీయ గందరగోళమే యుద్ధానికి దారి తీస్తుంది. ఆ రాజకీయ గందరగోళమే ఎక్కడికి తీసుకెళ్తుంది? యుద్ధానికి దారి తీస్తుంది. రాజకీయ గందరగోళం, డిస్టర్బెన్సెస్ ఇన్ పాలిటిక్స్, పొలిటికల్ డిస్టర్బెన్సెస్. ఈ పొలిటికల్ డిస్టర్బెన్సెస్, రాజకీయ గందరగోళం యుద్ధానికి దారి తీస్తుంది. ఇప్పుడు 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. 5వ బూర ఊదబడినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి అది దారి తీసింది. అది
మీకు తెలుసా ఈ 7 బూరలు ఏ కాలంలో ఊదబడుతున్నాయి అంటే 6 బూరలు మన కాలంలోనే, పౌలు గారి కాలంలో కాదు. ఐరేనియస్, మార్టిన్, కొలంబో, మార్టిన్ లూథర్, వెస్లీ వీళ్ళెవ్వరి కాలంలో కాదు, లవోదికీయ సంఘ కాలంలోనే బూరలు ఊదబడతా ఉన్నాయి. నేను అన్నది అర్థమైందా? సో ఈ ఈ ఈ 1, 2, 3, 4, 5, 6 బూరలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజకీయ గందరగోళాన్ని తీసుకొచ్చి యుద్ధాలకు దారితీస్తుంది. అది అందులో 5వ బూర మొదటి అయ్యో, అది మొదటి ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్ళింది. 6వ బూర 2వ అయ్యో, పొలిటికల్ డిస్టర్బెన్స్, రాజకీయ గందరగోళము, అది 2వ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. అది 2వ ప్రపంచ యుద్ధానికి తీసుకెళ్ళింది. అది ఇప్పటికి మనం 2 ప్రపంచ యుద్ధాలు కలిగి ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుండి 1919 వరకు జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధము 1939 నుండి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా అది 36లోనే బీజం పడింది. 2వ ప్రపంచ యుద్ధానికి బీజం ఎక్కడ పడిందంటే 36లోనే. ముస్సోలినీ ఎప్పుడైతే ఇథియోపియా పైకి వెళ్ళాడో, ఇథియోపియా పైన దండెత్తి ఇథియోపియాని తీసుకున్నాడో, అక్కడ నుండే బీజం ప్రారంభమైంది. 2 దేశాల యుద్ధంతో ప్రారంభమైంది 2వ ప్రపంచ యుద్ధం. రాజకీయ గందరగోళం, యుద్ధములు, యుద్ధ సమాచారములు మీరు విందురు పట్టుకున్నారా మీరు? ఇవన్నీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను జాగ్రత్తగా చెప్పేది ఏంటండి, ఈ మొదటి 6 బూరలు ఊదబడినప్పుడు అది ఇజ్రాయేలులను ఆ రాజకీయ గందరగోళం మధ్యలో వచ్చిన యుద్ధాల వలన ఇజ్రాయేలులను తిరిగి వాళ్ళ స్వదేశానికి, తిరిగి వాళ్ళ వాగ్దాన దేశానికి నడిపించింది. అది అక్కడ ఎంతమంది తెలుసు? 2వ ప్రపంచ యుద్ధము వలననే ఇజ్రాయెల్ స్వాతంత్రత పొందుకున్నారు. తెలుసు కదా మీకు? మొదటి 2 ప్రపంచ యుద్ధాల వలననే వాళ్ళు స్వాతంత్రత పొందుకున్నారు. వాళ్ళ స్వాతంత్రత పొందుకోవడానికి కారణం అది పొలిటికల్ డిస్టర్బెన్సెస్, రాజకీయ గందరగోళం ఏర్పడింది. ఆ రాజకీయ గందరగోళం వలన స్వాతంత్రము వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే అది వాళ్ళను స్వదేశానికి, ఆయా అన్య దేశాలలో, ఆయా ప్రపంచ దేశాలలో తలదాచుకుంటున్న వారు, శరణార్థులుగా బతుకుతున్న వారు తిరిగి వాళ్ళ స్వదేశానికి, పాలస్తీనా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వాళ్ళు రావడానికి కారణమైంది అక్కడ. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నేను వరంగల్లో చూపిస్తాను, ఇప్పుడు కాదు, వరంగల్లో చూపిస్తా దాన్ని. ఎందుకంటే ఇక్కడ మనకు బోర్డు లేదు, వరంగల్లో ఇంకో 10 నిమిషాలే ఉంది. అలానే ఇప్పుడు ముద్రల దగ్గరకు వద్దాం. ద 7 సీల్స్, 7 ముద్రలు ఎవరికి అన్నాడంటే ప్రవక్త అన్యజనులైన వధువుకి, అంటే అన్యజనుల్లో నుండి వచ్చిన పెళ్లి కుమార్తెకి. కానీ ఇందులో ఒక విచిత్రమైన విషయం నేను చెప్పాలా? నేను బూరలలో అన్యజనులకు ఓ సంఘటన జరుగుతుంది, కొన్ని సంఘటనలు. ముద్రలలో ఇజ్రాయెల్కు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ, 6వ బూర అదే 2వ ప్రపంచ యుద్ధం. 5-6 బూరలు మొదటి 2 ప్రపంచ యుద్ధాలు. ఇజ్రాయెల్కు స్వతంత్రత ఏర్పడి వారి స్వదేశానికి వెళ్ళినట్లుగా ఆ రాజకీయ గందరగోళాలు, ఆ యుద్ధాలు వాళ్ళను స్వాతంత్రత పొందుకొని వాళ్ళ స్వదేశంలోనికి, వాగ్దాన దేశంలోకి వెళ్ళినట్లుగా చేసింది. అక్కడ వాళ్ళు వాగ్దాన దేశాన్ని తిరిగి పొందుకున్నారు వాళ్ళు. కానీ అదే సమయంలో ఇక్కడ 7వ దూత బూర ఊదుతున్నాడు. ఇది 7 బూరలలో ఒక బూర కాదు ఇది. నో 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 ఇది 7 బూరలలో ఒక బూర కాదు. 7వ దూత బూర అది అన్యజనులకు బూర. అది అన్యజనుల్లో నుండి వచ్చిన వధువుకి బూర. అది ఇప్పుడు అన్యజనుల్లో వచ్చిన వధువుకి వచ్చిన బూర వలన, ఆ 7వ దూత బూర వలన ఇప్పుడు వధువు
పెంతకోస్తు సంఘములలో, నామకార్థ సంఘాలలో, బ్యాప్టిస్టు, మెథడిస్టు, పెంతకోస్తు, ఇలా ఆయా సంఘ శాఖలలో, సంస్థాగత సంఘాలలో ఉన్న వధువు ఆమె తిరిగి వాగ్దాన దేశమైన అపోస్తల కార్యం 2:38కి ఆమె తీసుకొని రాబడింది. ఇప్పుడు ఆమె అర్థమైందని చెప్పింది. వాగ్దాన దేశంలోనికి. మన వాగ్దాన దేశం ఏంటిది? అపోస్తల కార్యం 2:38. అపోస్తల కార్యం 2:38. తిరిగి అక్కడికి మనం తోరుకొని రాబడ్డాం, తిరిగి అక్కడికి మనం తీసుకొని రాబడ్డాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే 6వ బూర 7వ బూర మధ్యలో అన్యజనులోకి పంపబడిన 7వ దూత బూరలో జరుగుతుంది. ఇది ఇజ్రాయెల్కి ఇవ్వబడిన 7వ బూర కాదు, ఇది 6వ బూర 7వ బూర. ఇది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది. ఇజ్రాయెల్కి ఇవ్వబడిన 6వ బూర 7వ బూర మధ్యలో, వింటున్నారా, అన్యజనుల కొరకు దేవుడు ఒక ప్రవక్తను పంపుతున్నాడు. అన్యజనుల కొరకు దేవుడు ఏలియాను పంపుతా ఉన్నాడు, మోషేను పంపుతా ఉన్నాడు. ఏలియా మోషేల పరిచర్య. ఆ ఏలియా మోషే పరిచర్యతో అన్యజనుల్లో నుండి ఒక ప్రవక్త వస్తున్నాడు. ఈ ప్రవక్త కూడా అన్యజనుడే. కానీ మీరు బైబిల్లో చూస్తే ఏ ప్రవక్త అయినా హెబ్రూలో నుండి వచ్చాడు, ఇజ్రాయెల్లో నుండి వచ్చాడు, హెబ్రూలో నుండి. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్యజనుల కోసము దేవుడు అన్యజనుల్లో నుండి ఒక ప్రవక్తను తీసుకొస్తున్నాడు. ఇతను ఎవరు అంటే, ఇజ్రాయెల్లోకున్న 7 బూరాలలో 6వ బూర 7వ బూరకు మధ్యలో గ్యాప్లో వస్తున్న వ్యక్తిన. ఎవరి కోసం వస్తున్నాడు? ఇజ్రాయెల్ కోసం వస్తలేడిగిన, అన్యజనుల్లో ఏర్పరచబడిన, నా నామము నిమిత్తము నేను ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాను అన్నాడు కదా, వారి కోసం వస్తామన్నాడు. ఇప్పుడు ఈయన, నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ద్వారా ఏం జరుగుతుంది? ఆత్మీయ ఇజ్రాయేలులైన అన్ని జనుల నుండి ఏర్పరచబడిన జనాంగం. పౌలు గారు ఏమన్నారు? మనం ఆత్మీయ ఇజ్రాయేలం అన్నాడు. వాళ్ళు భౌతిక ఇజ్రాయేలు. వాళ్ళు అబ్రాహాముకు శారీరకంగా వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ద్వారా జన్మించబడిన వాళ్ళు. కానీ మనం అదే అబ్రాహాముకి వాగ్దాన కుమారుడైన రాజసంతానమైన యేసుక్రీస్తుకు జన్మించబడిన వాళ్ళం మనం. అందుకే నేను ముందే కొత్త జన్మ గురించి చెప్పిన. మనం కుమారులం కుమార్తెలం ఎట్లా అవుతున్నామో ముందే చెప్పిన. నూతన సృష్టి మనం ఎలా మారుతున్నామో చెప్పిన నేను మీకు. అబ్రహాముకు 3 సంతానాలు ఉన్నాయి. ఒకటి దాసి ద్వారా పుట్టిన వాళ్ళు ఇష్మాయిల్, రెండవది శారీరకంగా వాగ్దానం ద్వారా పుట్టినవాడు, శారీరకంగా భౌతికంగా ఇస్సాకు, షారా వలన కలిగినది. అక్కడ హగరు, ఇది షారా. కానీ మూడవది అసలైన వాగ్దాన కుమారుడు, అబ్రహాం యొక్క రాజసంతానం ఎవరైనా? యేసుక్రీస్తు. నూతన సృష్టికి ఆది అబ్రహాము కుమారుడు, వాగ్దాన కుమారుడు. అందుకే యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడి ఉన్నది. ఉందా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంటుంది? 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆమేనంటారా? ఆయన నూతన సృష్టిలో ఆది అయి ఉన్నవాడు ఆయన. ఎందుకంటే నూతన సృష్టి ప్రారంభమైందే ఆయన ద్వారా. అర్థమైందా? నూతన సృష్టికి ఆది అని ఎందుకు పిలవబడ్డాడంటే ఆరంభమే ఆయన. నూతన సృష్టికి ప్రారంభమే ఆయన. పాత సృష్టి ఏంటిది? పాత సృష్టి అదిగో అదిగో ఆది పాపం ద్వారా వచ్చింది. ఆది పాపం ద్వారా వచ్చింది పాత సృష్టి. మనందరం ఆది పాపం ద్వారా వచ్చిన వాళ్ళం మనం, అంటే సెక్స్ ద్వారా పుట్టిన వాళ్ళం మనమంతా. కానీ యేసుక్రీస్తు ఎవరంటే నూతన సృష్టి, వితౌట్ సెక్స్, లైంగిక చర్య లేకుండా, ఆది పాపము లేకుండా జన్మించబడిన వాడు. ఇప్పుడు ఆయనకు మనం జన్మించబడడం వలన మనం కూడా అబ్రాహాము సంతానమైనాం. ఇప్పుడు మనం
ఏ సంతానం అంటే రాజ సంతానమైన మనం. అబ్రాహాము రాజ సంతానం అని పిలువబడతానం మనం. ఎందుకు? యేసుక్రీస్తు మనల్ని రాజులుగా యాజకులుగా చేశాడు ఆయన. అబ్రాహాముతో దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నీ గర్భవాసములో నుండి రాజులు జన్మిస్తారు, నీ సంతానము రాజులుగా ఉంటారు. ఆయన ఏ రాజుల గురించి మాట్లాడుతున్నాడు? ఆయన అక్కడ ఇజ్రాయేలులో ఉన్న రాజుల గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఛాయ నీడ మాత్రమే. ఎవరికి? మనకు ఛాయ నీడ మాత్రమే. మరి అసలైన రాజులు, అసలైన అబ్రాహాం యొక్క సంతానంలోని రాజులు ఎవరు? అబ్రాహాం యొక్క రాజ సంతానంలోని రాజులు ఎవరు? యేసుక్రీస్తుకు జన్మించబడిన వాళ్ళందరూ, క్రొత్త సృష్టిగా జన్మించబడిన వాళ్ళందరూ, యేసుక్రీస్తుకు జన్మించబడిన వారే రాజ సంతానమై ఉన్నారు. అబ్రహాము రాజ సంతానం, రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. మనం ఇసాకు ద్వారా వచ్చిన వాళ్ళం కాదు, మనం రాయల్ సీడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రాజ సంతానమైన యేసుక్రీస్తు ద్వారా పుట్టబడినాం. కాబట్టి అబ్రహాం యొక్క రాజ సంతానం అని మనం పిలువబడతాం. మనం రాజులమై ఉన్నాం. మనం రాజులమై ఉన్నాం. ఆయన మనకు రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆయన మనం ప్రభువులమైతే ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ప్రభు అంటే యజమాని అని అర్థం. ప్రభు అంటే అర్థం ఏంటి చెప్పండి? యజమానుడు అని అర్థం. మనం యజమానులమైతే మన యజమాని ఎవరంటే ప్రభువులకు ప్రభువు, యజమానులకు యజమానుడు ఎవరంటే మన యేసుక్రీస్తు. మనం రాజులమంటే రాజులకు రాజు ఎవరంటే యేసుక్రీస్తు. అబ్రహాం యొక్క రాజ సంతానం, యేసుక్రీస్తు ద్వారా జన్మించబడిన వాళ్ళం. వాగ్దాన పుత్రులమై ఉన్నాం. మనం వాగ్దాన కుమారులమై ఉన్నాం. ఇసాకు ఎవరంటే కేవలం ఛాయ మాత్రమే. యేసుక్రీస్తుకు ఛాయ ఇసాకు. ఇసాకుకు పుట్టిన పిల్లలందరూ కూడా మనకు ఛాయ అయి ఉన్నారు. యేసుక్రీస్తుకు పుట్టిన పిల్లలమైన మనకు, ఇసాకుకు పుట్టిన పిల్లలందరూ మనకు ఛాయ నీడై ఉన్నారు వాళ్ళు. సో 7వ దూత బూర ద్వారా, ఈ బూర ఎప్పుడు వస్తుంది? ఇజ్రాయెల్లో కొని 6వ బూర 7వ బూర మధ్యలో వస్తుంది. అంటే వాళ్ళకి 6వ బూర ఊదబడి వాళ్ళు తిరిగి స్వాతంత్రాన్ని పొందుకొని వాళ్ళ స్వదేశానికి తీసుకొని పోబడతారు. వాళ్ళు తిరిగి వాళ్ళ వాగ్దాన దేశాన్ని, పితరుల స్వాస్థ్యాన్ని వాళ్ళు తిరిగి పొందుకుంటారు. వాగ్దాన దేశాన్ని, పితరుల స్వాస్థ్యాన్ని. ఇక్కడ 6వ బూరకు 7వ బూరకు మధ్యలో అన్యజనుల కొరకు పంపబడుతున్న అన్యజనుల్లో నుండి ఒక ప్రవక్త, ఆయన 7వ దూత అయి ఉన్నాడు. ఆయన 7వ బూర ఊదినప్పుడు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు యేసుక్రీస్తు యొక్క రాజ సంతానము, వాగ్దాన సంతానము, రాజ సంతానము, వారు ఆయా సంఘ శాఖల్లో నుండి, అక్కడో వాళ్ళకు దేశాలైతే ఇక్కడ మనకు సంఘ శాఖలు, ఇక్కడ మనకు డినామినేషన్స్, ఆయా సంఘ శాఖల్లో నుండి, ఆయా సంస్థాగత సంఘాల్లో నుండి స్వాతంత్రత పొందుకొని తిరిగి మనము మన పితరుల స్వాస్థ్యమై ఉన్న అపోస్తలకార్యం 2:38కి వస్తా ఉన్నాం మనం. ఇజ్ ఇట్ రైట్? అది నిజమేనా? నౌ నెక్స్ట్ జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. అదే 7 ముద్రలలో చూస్తే 5వ ముద్ర తెరబడినప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కనబడుతున్నాయి. వీళ్ళెవరు? యూదులు. ఎవరు వినబడతలా? యూదులు, ఇశ్రాయేలులు. అదేంటి 7 ముద్రలు మత కల్లోలాలను తీసుకొస్తుంది కదా. బూరలు రాజకీయ కల్లోలాన్ని, రాజకీయ గందరగోళాన్ని తీసుకొస్తే అది యూదులకైతే, ఇజ్రాయేలుకైతే, ముద్రలు అన్యజనుల్లో నుండి వచ్చిన వధువుకి అది కూడా ఒక ముద్ర తెరబడిందంటే మత కల్లోలాలు ప్రారంభమవుతాయి, మత గందరగోళం ప్రారంభమవుతుంది. ప్రొఫెట్ అన్నాడు మత గందరగోళాలు, మత కల్లోలం. ఈ మత గందరగోళము, ఈ మత కల్లోలంలో నుండే వధువు బయటకు వస్తూ ఉంటుంది ప్రతిసారి ముద్ర తెరబడినప్పుడు.
ముద్రలు అన్యజనుల నుండి వచ్చిన వధువుకి ఇవ్వబడినాయి, ఏర్పరచబడిన జనాంగానికి. అది మత కల్లోలాలను తీసుకొస్తుంది. ముద్ర తెరవబడినప్పుడల్లా మత కల్లోలాలను, ఆత్మ సంబంధమైన యుద్ధాలను. ఏం యుద్ధాలు? దట్స్ రైట్. లూథర్ చేసింది ఆత్మ సంబంధమైన యుద్ధమే, వెస్లీ చేసింది ఆత్మ సంబంధమైన యుద్ధమే, పెంతెకోస్తలు చేసింది కూడా ఆత్మ సంబంధమైన యుద్ధమే. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఆత్మ సంబంధమైన యుద్ధమే. దీన్ని పౌలు గారు ఎఫెసీ 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు, రక్తమాంసములతో కాదు. కరెక్టేనా? 4 కేటగిరీస్ చెప్పాడు ఆయన అక్కడ. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, దురాత్మ సమములతో మనం పోరాడుతున్నాం అన్నాడు ఆయన. ఇదేంటిది? ఆత్మ సంబంధమైన యుద్ధం. మన యుద్ధోపకరణాలు కూడా ఆత్మ సంబంధమైనవే. కరెక్టేనా? రక్షణ అనే శిరస్రాణము, అవునా? రక్షణ అనే శిరస్రాణము, తర్వాత 2 అంచుల వాడి అయిన ఖడ్గము, ఆ తర్వాత విశ్వాసం అనే డాలు, సత్యం అనే నడుముకు దట్టి, కరెక్టేనా? సిద్ధ మనసు అనే జోళ్ళు, కరెక్టేనా? ఇవన్నీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. సో ముద్రలు తెరవబడినప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఆత్మ సంబంధమైన గందరగోళాలు. ఆత్మ సంబంధమైన గందరగోళాలు ఎటు తీసుకెళ్తున్నాయి? ఆత్మ సంబంధమైన యుద్ధాలు. ఎవరికి తీసుకెళ్తున్నాయి? ఇవి ఎవరికి జరుగుతున్నాయి? ఇవి అన్యజనుల నుండి ఏర్పరచబడిన వధువుకి జరుగుతున్నాయి. ఎఫెసు నుండే యుద్ధం ప్రారంభమైందా? మొదటి సంకాలము నుండే యుద్ధం ప్రారంభమైందా? లేకపోతే ఆయన ఎఫెసు పత్రికలో 6వ అధ్యాయంలో మనం సిలువ సైనికులమని ఎందుకు రాస్తాడు ఆయన? మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు, రక్తమాంసములతో కాదు అని ఎందుకు రాస్తాడు ఆయన? మన యుద్ధోపకరణాల గురించి ఆ మొదటి సంఘాల దూత, దేవుని కుడి చేతిలో ఉన్న మొదటి నక్షత్రం, ఆ దూత, వర్తమానికుడు, ఆ ప్రవక్త పౌలు గారు ఎందుకు రాస్తాడు అవన్నీ? అక్కడ యుద్ధం మొదటి నుండి ప్రారంభమైంది. అందుకే ప్రవక్త కూడా చేయమని చెప్పాడు. ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు ఆయన. ఎందుకు? క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం యుద్ధంలో. అక్కడ బూరలలో 7వ బూర క్లైమాక్స్కి వస్తుంది. 7వ బూర ఏంటిది? 3వ ప్రపంచ యుద్ధం, 3వ అయ్యో. దాంతో మొత్తం క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఇక దాంతో మొత్తము ముగించబడుతుంది. 7 బూరలు, యుద్ధాలు. ఈ భూమి నూతన భూమిగా మారుతుంది. మారదా? 1000 ఏళ్ల పరిపాలన కోసం ఇది నూతన భూమిగా మారుతుంది. ఇది ఎక్కడ? 7వ బూరలో. అక్కడ 7 బూరలలోని, ఇజ్రాయెల్కి ఇవ్వబడిన 7 బూరల్లోని 7వ బూరలో 3వ ప్రపంచ యుద్ధంలో 3వ అయ్యలో ఈ భూమి నూతన భూమిగా మారుతుంది. ఇది 1000 ఏళ్ల పరిపాలన కోసం. కరెక్టేనా కాదా? కానీ ఇక్కడ ముద్రల దగ్గరకు వచ్చినప్పుడు 7వ ముద్ర సమస్తాన్ని సమాప్తం చేస్తుంది అన్నాడు ప్రవక్త. 7వ ముద్ర ఏం చేస్తుందట? సమస్తమును సమాప్తం చేస్తుంది అన్నాడు ఆయన. కరెక్టేనా? కరెక్టేనా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 5వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే యూదులు. వాళ్ళు ఎవరు అంటే అదిగో 2 ప్రపంచ యుద్ధాలలో చంపబడిన యూదులు, 4 నియంతలు. అవునా? హిట్లర్, ముస్సోలినీ, ఐక్మెన్, స్టాలిన్, ఆ 4 నియంతల ద్వారా చంపబడిన వాళ్ళు. వాళ్ళు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు వాళ్ళు. 5వ ముద్రలో ఇంకా సంఖ్య పూర్తి కాలేదంటాడు. అంటే ఇంకొక 1,44,000 మంది రావాల్సి ఉన్నది 5వ ముద్రలో. వాళ్ళు ఎందులో వస్తారంటే 6వ ముద్రలో వస్తారు. వాళ్ళు
మహాశ్రమల కాలంలో. ఇప్పుడు మనం ఉన్నది శ్రమల కాలం, వేదనలకు ప్రారంభం. 6 బూరలు ఊదబడినప్పుడే వేదనలకు ప్రారంభం మొదలైంది. 6 బూరలు ఊదబడినప్పుడే వేదనలకు ప్రారంభమైంది. వేదనలు ప్రారంభమైనాయి, శ్రమల కాలం ప్రారంభమైంది. కానీ మహాశ్రమల కాలం రాబోతా ఉన్నది. దానికంటే ముందున్న శ్రమల కాలం అన్నమాట ఇది. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అందుకే సరిగ్గా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ప్రియులారా, వేదనలకు ప్రారంభమయ్యి, అంటే శ్రమల కాలము ప్రారంభమయ్యి మహాశ్రమల కాలములోకి వెళ్ళే మధ్యలో మనం ఉన్నాం ఇప్పుడు. ప్రవక్త ఏం చెప్పాడు దీని గురించి? నేను చదివి వినిపిస్తాను, మీకేం టెన్షన్ పడకండి. శ్రమల కాలమునకు మహాశ్రమలకు మధ్యలోనే వధువు వెళ్ళిపోవాలి. అంటే మహాశ్రమల కాలములోనికి ప్రపంచం వెళ్ళే సమయంలో ఈ అన్యజనుల్లో ఏర్పరచబడిన వధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తబడవలసి ఉన్నది. వాళ్ళు మహాశ్రమల కాలము ప్రారంభమునకు ముందు, శ్రమల కాలమునకు మహాశ్రమలకు మధ్యలో ఉన్నాము ఇప్పుడు మనం. వీఆర్ గోయింగ్ టు బి, మనం వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడు ఇక మహాశ్రమల కాలములకు అడుగు దూరంలో ఉన్నాం. కానీ ఈమె మహాశ్రమల కాలంలో ఉండదు. ఈమె షీ హాస్ టు బి ర్యాప్చర్. ఆమె ఎత్తబడవలసి ఉన్నది. ఆమె మహాశ్రమల కాలంలోనికి వెళ్ళవలసింది కాదు ఈమె. అర్థమైందని అన్నది? అందుకే మనం కరెక్ట్గా ర్యాప్చరింగ్ సీజన్లో ఉన్నామని చెప్తున్నా నేను. కరెక్ట్గా ఎత్తబడే సీజన్లో ఉన్నాం మనం, ఎత్తబడే కాలంలో ఉన్నాం మనం ఇప్పుడు. సీజన్ అది, కాలం అదే ఇప్పుడు. ఇది ఆల్రెడీ శ్రమల కాలం ప్రారంభమైంది. ప్రవక్త ఏమన్నాడు? 4 ముద్రలు జరిగినవన్నాడు ఆయన. కరెక్ట్గా 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది అన్నాడు. చదివిలా ముద్రలలో మీరు? 4th సీల్లో వధువు ఎత్తబడుతుంది. మొదటి 3 ముద్రలు అయిపోయినాయి, ఇప్పుడు 4వ ముద్ర నడుస్తున్నది. కానీ 4వ ముద్ర కూడా బాగా వినండి. 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర, 7వ ముద్ర, ముద్రలన్నీ వధువుకి ఇవ్వబడినవి. ముద్రలన్నీ అన్ని జనులలో నుండి వచ్చిన ఏర్పరచబడిన జనాంగమునికి ఇవ్వబడినవి. కానీ 5వ ముద్ర, 6వ ముద్రలో నువ్వు వధువుని ఎలా చూడగలవు? హౌ కెన్ యూ సీ 5th seal and 6th seal in the bride? దట్ ఈస్ ద మిస్టరీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అది మనం అర్థం చేసుకోవాల్సిన మర్మం అది. ఎందుకంటే 5వ ముద్ర అంటే బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కదా. 6వ ముద్ర అంటే శుద్ధీకరణ. 3 శుద్ధీకరణలు జరుగుతాయి. ఒకటి, విడవబడిన సంఘం, బుద్ధి లేని కన్యకలు మహాశ్రమలలో శుద్ధి పొందుకుంటాయి, హతసాక్షులు అవుతారు. రెండవది, 1,44,000 మంది అయిన యూదులు మహాశ్రమల కాలంలో వాళ్ళు శుద్ధీకరణ పొందుకొని వాళ్ళు హతసాక్షులు అవుతారు. మూడవది, ఈ భూమి 7వ బూర ద్వారా, 3వ అయ్యో 7వ బూర, అదే 3వ ప్రపంచ యుద్ధం ద్వారా ఈ భూమి శుద్ధీకరణ పొందుకుంటుంది 1000 పరిపాలన కోసం. మరి ముద్రలు అన్ని జనుల కోసం అన్నాడుగా ప్రాఫిట్. హౌ కెన్ యూ ప్లేస్ దెమ్? వాటిని ఎలా నువ్వు పెట్టగలవు? 5వ ముద్రను, 6వ ముద్రను అన్ని జనుల కాలానికి. అది మధ్యాహ్నం చూద్దాం. అది మనం మధ్యాహ్నం చూద్దాం వరంగల్. మిస్ కాకండి బ్రదర్. 5, 6 ముద్రలలో అది అన్యజనులకు, ముద్రలు అనేదే అన్యజనులకు అన్నాడు ప్రవక్త. బూరలు యూదులకు, ముద్రలు అన్యజనులకు. మరి అలాంటప్పుడు 5, 6 ముద్రలు అన్యజనులకు కూడా జరగాలా లేదా? ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మీకు దేవుడు ఆ ప్రత్యక్షత ఇవ్వాలి. అది ఇప్పుడు జరుగుతున్నది. అది అవును, 5, 6 బూరలు ఇప్పుడు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు
మే ద గాడ్ గివ్ ద గ్రేస్ టు అస్ టు సీ దోస్ థింగ్స్. ఆ విషయాలు చూడడానికి పరిశుద్ధాత్మ మనకు కృపనిచ్చును కాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి పూర్తిగా దేవునికి సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము చూస్తున్నాం ప్రభువా, కాలములు మార్పు చెందుతున్నాయి. ప్రపంచంలోని ప్రభువా పరిస్థితులు మార్పు చెందుతున్నాయి. భూకంపములు కలుగుతున్నాయి. వారంలో 2 సార్లు ఇప్పటికే భూకంపం వచ్చింది మా ప్రాంతంలో ప్రభువా. కాలిఫోర్నియాలో భూకంపం వచ్చింది. 7 మ్యాగ్నిట్యూడ్లో కాలిఫోర్నియాలో భూకంపం వచ్చింది ప్రభువా. మాకు తెలిసి భూకంపములన్నీ డిస్పెన్షనల్ చేంజెస్ అంటే కాలాల యొక్క మార్పును తీసుకొస్తాయని. భూకంపమునకు ముందు, భూకంపం తర్వాత అని ప్రజలు మాట్లాడుకుంటారు. ఇప్పటి వరకు చరిత్రలో వచ్చిన భూకంపాలన్నీ అలానే మాట్లాడుతున్నారు. బైబిల్ కూడా ఆ విధంగానే వివరిస్తున్నది. భూకంపమునకు ముందు, భూకంపమునకు తర్వాత అని. ఎందుకు అంటే భూకంపములు కాలాలను మార్చేస్తుంది, భూమిని విభజిస్తుంది. ప్రభువా, ఈరోజు మేము వాటిని చూసే కృపను మాకు దయచేయి. సూచనలు మాకు స్పష్టంగా కనబడుతున్నాయి. శ్రమల కాలంలో మేము ఉన్నాం ఇప్పుడు. అయితే ఇది మహాశ్రమల కాలం కాదు. ఇది వేదనలు ప్రారంభమేనే. అంటే ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇది మహాశ్రమల కాలములకు ముందున్న కాలం. ఇది గ్రేట్ ట్రిబులేషన్ మహాశ్రమల కాలములకు ముందున్న కాలం. ఇది ఆ వేదనలు ప్రారంభమైన కాలంలో ఉన్నాం. ఈ సమయంలోనే ప్రభువా మేము ఎత్తబడవలసి ఉన్నది. అందుకే ఎత్తబడే ఋతువులో ఉన్నామని మాకు అర్థమవుతుంది. ఎత్తబడుట నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం. అది మా కాలానికి నువ్వు నెరవేర్పు చేస్తానన్న వాగ్దానం. అది ఎత్తబడుటే మా లక్ష్యమై ఉన్నది. ఇప్పుడు వధువు లక్ష్యము ఎత్తబడుట. అందుకోసం నువ్వు మమ్మల్ని సిద్ధపరచు దేవా. ఇదందరికీ కాదని మాకు తెలుసు. అందరి కోసం కాదు ఇది. నువ్వు ఏర్పరచుకొని ఎన్నుకున్న నీ వధువు కోసం మాత్రమే. అందుకే నీ పిల్లలు దాన్ని పట్టుకునే భాగ్యము దయచేయమని, ఎత్తబడుట కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అందుకు మా జీవితాలను నీ వాక్యానికి మలచమని ప్రార్థిస్తున్నా. మేము వాక్యముగా మారే కాలంలో ఉన్నాం. ఇది వాక్యము శరీరమయ్యే కాలమై ఉన్నది. ఇది వాక్యము సంపూర్ణత, కొద్దిగా కాదు, మళ్ళీ సంపూర్ణమైన దైవత్వము మానవుల్లో కుమ్మరించబడుతున్న కాలం. ఇది వధువులో కుమ్మరించబడుతున్న కాలం. ఒక మర్మయుక్తమైన శరీరముగా ఆమె తయారవుతున్న కాలం. ఇది క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరముగా. మిస్టరీ బాడీ ఎవరికి అర్థం కాదు. అది మిస్టికల్ బాడీ. ఆ వధువు మిస్టికల్ బాడీ. ఆమె మర్మయుక్తమైన శరీరం. ఆమె ప్రపంచానికి అర్థం కాదు. ఆమె మర్మం. ఆమె అందుకు నువ్వు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.